ఐపీఎల్ 2025లో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఈరోజు ఎకనా స్టేడియం వేదికగా ఎల్ఎస్జీ మరియు ముంబై ఇండియన్స్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్ అయితే రెండు జట్లకు పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్ళడానికి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రజెంట్ ఈ టూ టీమ్స్ ఆల్మోస్ట్ ఒకే పొజిషన్లో ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పాయింట్స్ టేబుల్లో సరిగ్గా మిడిల్లో ఉన్నారు. సో లక్నో టీం తమ ఆడిన 3 మ్యాచ్లు ఒకటి గెలిచి 2 పాయింట్స్ సాధించారు. అండ్ ముంబై టీం కూడా సేమ్ టు సేమ్. బట్ ముంబై టీంకు కాస్త బెటర్ నెట్ రన్ రేట్ ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచిన టీంకు కాస్త పైకి మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒక భారీ విక్టరీ కొట్టగలిగితే టాప్ 2లో కూడా వెళ్ళిపోవచ్చు. ఈ సీజన్లో ఆల్రెడీ 15 మ్యాచ్లు ముగిసాయి, విచ్ మీన్స్ మెల్లగా ప్లే ఆఫ్స్ రేస్ అయితే స్టార్ట్ కాబోతుంది. దీంతో ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో 2 జట్లు గెలవడానికి గట్టిగా ట్రై చేస్తాయి. ఎస్పెషల్లీ లక్నో టీం తమ ఫస్ట్ హోమ్ మ్యాచ్లో ఓడిపోయారు. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి కంబ్యాక్ చేయాలని చూస్తారు. వెరాజ్ ముంబై టీం తమ లాస్ట్ మ్యాచ్ ఫామ్ను కంటిన్యూ చేయాలని చూస్తుంది. సో వీటన్నిటిని బట్టి చూసుకుంటే మనమైతే ఈ మ్యాచ్లో 2 జట్ల మధ్య మంచి టైట్ కాంపిటీషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ ఎనివే ప్రీవియస్గా 2 జట్ల మధ్య కాంపిటీషన్ చూసుకుంటే మాత్రం లక్నో వాళ్ళదే డామినేషన్. ఈ 2 జట్లు ఇప్పటివరకు ఐపీఎల్లో మొత్తం 6 మ్యాచ్ల్లో తలపడితే 5 మ్యాచ్లో లక్నో వాళ్ళే గెలిచారు. బట్ ముంబై టీం కేవలం 1 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. సో క్లియర్లీ హెడ్ టు హెడ్ స్టాట్స్ అయితే లక్నో టీంకి అనుకూలంగా ఉన్నాయి. మరి ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చూసాం లక్నో టీం 2 మ్యాచ్లు కూడా ముంబై టీం ఓడించింది. సో క్లియర్లీ లక్నో టీంకి అయితే ముంబై టీం అయితే చాలా అడ్వాంటేజ్ కనిపిస్తుంది. ఇక ఈ మ్యాచ్ ఆడపై ఎకనా స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ అయిపోయాక చూసాం లక్నో మెంటర్ జహీర్ ఖాన్ ఎకనా క్యూరేటర్ మీద విరుచుకుపడ్డాడు. అసలు ఈ పిచ్ను మా కోసం తయారు చేశారా లేకపోతే పీబీకేఎస్ టీం కోసం తయారు చేశారని చెప్పి నిరాశ వ్యక్తం చేశాడు. ఇన్ఫాక్ట్ ఈ పిచ్ని పంజాబ్ క్యూరేటర్ తయారు చేసి ఉంటాడని చెప్పి సర్కాస్టిక్గా కూడా మాట్లాడాడు. సో క్లియర్లీ లక్నో వాళ్ళు అయితే లాస్ట్ మ్యాచ్ పిచ్ మీద చాలా అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే వాళ్ళు యాక్చువల్గా స్లోగా ఉండి ఒక బ్లాక్ సాల్ వికెట్ని ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ దీని గురించి వాళ్ళ బౌలింగ్ కాంబినేషన్లో చూసాం ఒక పేస్ బౌలర్ని పక్కన పెట్టేశారు. అది కూడా మంచి ఫామ్లోనే ప్రిన్స్ యాదవ్ని పక్కన పెట్టి ఎక్స్ట్రా స్పిన్నర్గా సిద్ధార్థని తీసుకున్నారు. కానీ పిచ్ చూసుకుంటే మాత్రం ఎక్కడా స్లోగా కనిపించలేదు. మెయిన్లీ సెకండ్ హాఫ్లో చూసుకుంటే బ్యాటింగ్ మరీ ఫ్రెండ్లీగా మారిపోయింది. సో యాక్చువల్గా బ్లాక్ సాల్ వికెట్ ఇచ్చుంటే లక్నో వాళ్ళ ప్లానింగ్ వర్కౌట్ అయ్యేది. అంటే వాళ్ళు 4 స్పిన్ ఆప్షన్స్ మరియు 2 పేస్ ఆప్షన్స్తోనే వెళ్ళారు. దీంతో సెకండ్ హాఫ్లో పిచ్ స్లోగా మారింటే లక్నో స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చేవారు, మేబీ లక్నో టీం గెలిచి ఉండేది. బట్ ఒక రెడ్ సాల్ వికెట్ ఇవ్వడం వల్ల సెకండ్ హాఫ్లో పెద్దగా మార్పు ఏమీ రాలేదు పిచ్ మీద. దీనివల్ల లక్నో వాళ్ళు పిచ్ మీద చాలా అసహనం వ్యక్తం చేశారు. సో ఇప్పుడు ఈ పంచాయతీ తర్వాత చూసుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసం ఒక బ్లాక్ సాల్ వికెట్ని ప్రిపేర్ చేస్తారు. మెయిన్లీ ముంబై వాళ్ళకి రెడ్ సాల్ వికెట్ ఇస్తే చాలా ప్రమాదం. లాస్ట్ మ్యాచ్లో చూసాం తమ హోమ్ గ్రౌండ్లో వాళ్ళ బౌలర్స్ ఎలాంటి విధ్వంసం చేశారు. సిడి తిరిగి ముంబై టీం యొక్క స్పిన్ బౌలింగ్ అంత స్ట్రాంగ్గా లేదు. దీంతో ఒక మంచి బ్లాక్ సాల్ వికెట్ తయారు చేయించుకుంటే అది లక్నో టీంకి ప్లస్ అవ్వచ్చు. అట్ ది సేమ్ టైం బ్లాక్ సాల్ వికెట్ ఇవ్వడం వల్ల టాస్ అడ్వాంటేజ్ కూడా చాలా వరకు తగ్గిపోద్ది. అంటే చేసి చేసిన టీంకి అడ్వాంటేజ్ ఉంటుంది అనే ఫ్యాక్టర్ పోతుంది. సిడి తిరిగి మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేసుకుంటే లక్నో గ్రౌండ్లో బౌండరీ సైజెస్ చాలా పెద్దగా ఉంటాయి. దీంతో ఆబ్వియస్లీ స్పిన్నర్స్ బౌలింగ్ చేయడం ఎంజాయ్ చేస్తారు. అండ్ దీనికి తగ్గట్టు స్లోగా ఉండే బ్లాక్ సాల్ వికెట్ ఇస్తే ఇంకా రన్స్ డ్రై అయిపోతాయి. విచ్ మీన్స్ మనమైతే ఈ మ్యాచ్లో అంత హై స్కోరింగ్ గేమ్ చూడకపోవచ్చు. అరౌండ్ 160 to 170 కొట్టినా సరే ఒక మ్యాచ్ విన్నింగ్ టోటల్గా మారే అవకాశం ఉంటుంది. సో మోస్ట్లీ మనమైతే ఈ మ్యాచ్లో ఒక లో స్కోరింగ్ థ్రిల్లర్ని చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 14 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 14 ఐపీఎల్ మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 7 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 7 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 166 రన్స్గా ఉంది. సో క్లియర్లీ స్టాట్స్ బట్టి వికెట్ అయితే మంచి కాంపిటేటివ్ వికెట్ అని అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ గ్రౌండ్లో చివరికి ఆడిన 6 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం 5 సార్లు చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. ఒక్కసారి మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. విచ్ మీన్స్ రీసెంట్గా ఈ గ్రౌండ్ ఎక్కువగా చేసింగ్ అనుకూలిస్తుంది. అలాగే మేబీ డ్యూ ఫ్యాక్టర్ వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్ లైక్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. బట్ నేను అడిగితే ఒక బ్లాక్ సాల్ వికెట్ ఇస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ చేయడమే బెటర్. ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఒక 170 రన్స్ బోర్డు మీద పెట్టగలిగితే ఆ తర్వాత డిఫెండ్ చేసుకోవడం కాస్త ఈజీగా మారచ్చు. బట్ ఎనివే ప్రజెంట్ ట్రెండ్ మాత్రం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడమే. ఆల్మోస్ట్ ప్రతి కెప్టెన్ కూడా అదే చేస్తున్నాడు. దీంతో మోస్ట్ లైక్లీ ఈ మ్యాచ్లో కూడా మనం సేమ్ అలాంటి డిసిషనే చూడొచ్చు. ఇక గ్రౌండ్లో లక్నో టీం రికార్డు విషయానికి వస్తే 50-50 రికార్డు ఉంది. అంటే సగం మ్యాచ్లు గెలిచారు, సగం మ్యాచ్లు ఓడిపోయారు. బట్ ముంబై టీంకి అగెనిస్ట్గా చూసుకుంటే మాత్రం వాళ్ళ రికార్డ్ చాలా బాగుంది. ఈ గ్రౌండ్లో ఇప్పటివరకు ముంబై టీం లక్నో టీంని బీట్ చేయలేకపోయారు. లక్నో టీంకి అగెనిస్ట్గా ముంబై టీం ఈ గ్రౌండ్లో 2 మ్యాచ్లు ఆడితే 2 కూడా ఓడిపోయారు. సో లక్నో సూపర్ జైంట్స్కి అయితే ఓవరాల్గా చూసుకుని అలాగే గ్రౌండ్లో చూసుకున్న ముంబై ఇండియన్స్ టీం అయితే చాలా మంచి రికార్డు ఉంది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో వాళ్ళు కొంతవరకు ఫేవరెట్స్గా ఉంటారు. బట్ ఎనివే లాస్ట్ మ్యాచ్లో ముంబై టీం ఒక భారీ విక్టరీ కొట్టొస్తున్నారు కాబట్టి వాళ్ళైతే తక్కువ అంచనా వేయలేం. సో మోస్ట్లీ 2 జట్ల మధ్య ఒక క్లోజ్ కాంటెస్ట్ చూడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇక టీమ్స్ విషయానికి వస్తే తమ లాస్ట్ మ్యాచ్లో లక్నో టీం పీబీకేఎస్ టీం మీద ఓడిపోయారు. అది కూడా వాళ్ళ బ్యాటింగ్ మరియు బౌలింగ్ 2 కూడా ఫెయిల్యూర్గానే కనిపించాయి. సో లక్నో టీం అయితే ఎక్కువగా ఈ సీజన్లో తమ బ్యాటింగ్ మీద డిపెండ్ అవుతున్నారు. అది కూడా టాప్ ఆర్డర్ లాంటి మిచెల్ మార్ష్ మరియు నికోలస్ పురాన్ వీళ్ళిద్దరి మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. కానీ లాస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మిచెల్ మార్ష్ ఫెయిల్ అయ్యాడు. దీంతో ఆ టీం భారీ స్కోర్ కొట్టలేకపోయింది. అట్ ది సేమ్ టైం పురాన్ చూసుకుని ఎర్లీగా వికెట్లు కోల్పోవడం వల్ల తన శైలికి భిన్నంగా ఆడాడు. సో క్లియర్లీ లక్నో టీం అయితే ఇద్దరు బ్యాట్స్మెన్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. అండ్ వీళ్ళతో పాటు చూసుకుంటే అబ్దుల్ సమద్ అక్కడే కాస్త కూస్తూ చెప్పుకోదగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో మ్యాచ్లో వాళ్ళు గెలవాలంటే మిగతా బ్యాట్స్మెన్ స్టెప్ అప్ అవ్వాలి.
ఎస్పెషల్లీ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పటివరకు సరైన ఇన్నింగ్స్ ఆడలేదు. అలాగే మార్క్రమ్ చూసుకున్న మిల్లర్ చూసుకున్న తమ రేంజ్ బ్యాటింగ్ చేయట్లేదు. ఈవెన్ ఆయుష్ పదిని కూడా లాస్ట్ మ్యాచ్లో కొంతవరకు నిక్లోకి వచ్చినట్టు కనిపించారు, కానీ ఇప్పటివరకు పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. సో క్లియర్లీ లక్నో టీంలో 4 మెయిన్ బ్యాట్స్మెన్ సరిగ్గా ఆడట్లేదు. దీనివల్ల టీం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. అయితే వాళ్ళ బ్యాటింగ్ యూనిట్ అంతా కలిసి కట్టుగా ఆడితే ఖచ్చితంగా ఎలాంటి టీంలో అయినా సరే బీట్ చేయగలరు. సో ఈ మ్యాచ్లో అయితే రిషబ్ పంత్ మరియు డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్ళు బాగా స్టెప్ అప్ అవ్వాలి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లక్నో టీంకి ఒక బిగ్గెస్ట్ పాజిటివ్ న్యూస్ ఉంది. అదేంటంటే వాళ్ళ స్టార్ బౌలర్ ఆకాశ్దీప్ అయితే అందుబాటులోకి వచ్చాడు. సో అతనైతే ఫిట్నెస్ ఇష్యూస్ కారణంగా ఫస్ట్ 3 మ్యాచెస్ మిస్ అయ్యాడు, కానీ మ్యాచ్కి మాత్రం అవైలబుల్గా ఉండబోతున్నాడు. అయితే ఈ మ్యాచ్లో అతనికి ప్లేయింగ్ లెవెన్లో చోటు దొరుకుతుందా లేదని చెప్పడం కష్టమే. ఎందుకంటే ముందు చెప్పుకున్నట్టు లక్నో టీం ఒక స్పిన్ ఫ్రెండ్లీ వికెట్ని తయారు చేసుకుంటే ఎక్కువ స్పిన్నర్స్తో వెళ్తారు. మేలు ముంబై టీం దగ్గర టాప్ 6లో 4 రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో మరోసారి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అని సిద్ధార్థ్ని ఆడించవచ్చు. లేదు పేసర్ని తీసుకుందామనే సరే వాళ్ళకి ప్రిన్స్ యాదవ్ ఆల్రెడీ బాగా పెర్ఫామ్ చేసి ఉన్నాడు. సో మేబీ ఆకాశ్దీప్ ఫిట్గా ఉన్నప్పటికీ లక్నో టీం అతని టీంలో ఎలా ఫిట్ చేస్తారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. అయితే లాస్ట్ మ్యాచ్లో వాళ్ళ బౌలింగ్ ఫెయిల్యూర్కి వన్ ఆఫ్ ది రీజన్స్ పవర్ ప్లేలో వికెట్ తీయలేకపోవడం. సో పవర్ ప్లేలో అయితే లక్నో టీం క్లియర్లీ షార్దుల్ ఠాకూర్ మీద డిపెండ్ అవుతున్నారు. అండ్ దిగ్విజయ్ రాతి మీద కూడా డిపెండ్ అవుతున్నారు, బట్ అతను బాగానే బౌలింగ్ చేస్తున్నాడు. కానీ ఇప్పుడైతే షార్దుల్ ఫెయిల్ అవుతున్నాడో ఆ టీంకు పవర్ ప్లేలో వికెట్లు రావట్లేదు ఎక్కువ. దీంతో ఈ మ్యాచ్లో షార్దుల్ ఠాకూర్ తిరిగి తన రిథంలోకి రావాలి. అండ్ ఆల్సో వాళ్ళకున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం రవి బిష్ణోయ్ ఫామ్. అతనైతే ఈ సీజన్ అసలు ఎక్కడ కూడా ఫామ్లో కనిపించట్లేదు. చాలా అంటే చాలా పూర్గా బౌలింగ్ చేస్తున్నాడు. సో ఈ మ్యాచ్లో అయినా సరే అతను కంబ్యాక్ చేయాలి. ఎస్పెషల్లీ మరో స్పిన్నర్ దిగ్విజయ్ రాతి మంచిగా బౌలింగ్ చేస్తున్నాడు. దీని అతనికి కాంప్లిమెంట్ ఇస్తే అతను కూడా ఫామ్లోకి వస్తే లక్నో స్పిన్ అటాక్ బాగా తయారవుతుంది. ఇక ఆవేష్ ఖాన్కి చూసుకున్న ముంబై బ్యాట్స్మెన్ మీద మంచి రికార్డు ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే లక్నో బౌలింగ్ కూడా మరీ అంత తీసి పాడేయలేం. వీళ్ళంతా కలిసి కట్టుకు రాణిస్తే ఖచ్చితంగా అపోనెంట్ బ్యాట్స్మెన్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పెడతారు. ఇక టీంలో చేంజెస్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ పెద్దగా మార్పులు ఏమీ చేయరనుకుంటున్నా. ఇన్ఫాక్ట్ ఏదైనా మార్పు చేస్తే ముందు చెప్పుకున్నట్టు ఆకాశ్దీప్ని ఎలా ఫిట్ చేయాలని చూస్తారు. సో మేబీ సరే లక్నో టీం ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రిన్స్ యాదవ్ లేదా ఆకాశ్దీప్ ఇద్దరు ఒకరిని తీసుకురావచ్చు. లేదా ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే మళ్ళీ సిద్ధార్థ్ని తీసుకొస్తారు. సో మోస్ట్లీ మ్యాచ్ కోసం అయితే మనం లక్నో టీంలో కేవలం ఒక్క మార్పు మాత్రమే చూసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ముంబై టీం విషయానికి వస్తే వాళ్ళైతే హై ఆన్ కాన్ఫిడెన్స్. లాస్ట్ మ్యాచ్లో కేకేఆర్ టీం మీద ఒక భారీ విక్టరీ కొట్టారు. సో హోమ్ గ్రౌండ్లో అయితే ముంబై టీం ఎప్పుడు కూడా రెచ్చిపోయి ఆడతారు. కానీ వాళ్ళకి అసలైన ప్రాబ్లం ఇవే మ్యాచెస్తోనే ఉంది. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్స్ నుంచి చూసుకుంటే వాళ్ళు ఇవే మ్యాచెస్ రికార్డ్ చాలా పూర్గా ఉంది. గత 2 ఏళ్లలో 18 ఇవే మ్యాచెస్ ఆడితే 13 ఇంట్లో ఓడిపోయారు. అంటే 5 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచారు. అలాగే ముందు చెప్పుకున్న వాళ్ళకి లక్నో గ్రౌండ్లో చాలా పూర్ రికార్డు ఉంది. సో క్లియర్లీ ముంబై టీం అయితే ఇవే మ్యాచెస్తో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఈ మ్యాచ్లో గెలవడం వాళ్ళకి అంత ఈజీగా ఉండదు. పైగా వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఒక రెడ్ సాల్ వికెట్ మీద ఆడుస్తున్నారు. దీంతో మ్యాచ్లో ఒక బ్లాక్ సాల్ వికెట్ ఇస్తే పేస్ అండ్ బౌన్స్కి అడ్జస్ట్ అవడానికి చాలా టైం పట్టేస్తుంది. సో క్లియర్లీ మ్యాచ్లో ముంబై టీం ముందు అయితే ఒక టఫ్ ఛాలెంజ్ ఉండబోతుంది. మిగిలిన వాళ్ళ టాప్ ఆర్డర్లు చూసుకుంటే రోహిత్ శర్మ కంటిన్యూస్గా ఫెయిల్ అవుతున్నాడు. దీంతో ఈ మ్యాచ్లో మరోసారి అందరికల్లా అతని మీద ఉంటాయి. చూడాలి మరి ఈ మ్యాచ్లోనే రోహిత్ శర్మ ఏమైనా విజృంభిస్తాడా లేదా అనేది. ఇక మిగతా బ్యాటింగ్ చూసుకుంటే రియాన్ రికాల్టన్ ఫామ్లోకి వచ్చాడు. అండ్ సూర్యకుమార్ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అండ్ తిలక్ వర్మ చూసుకుని డీసెంట్ ఫామ్లో కనిపిస్తున్నాడు. సో వీళ్ళు ముగ్గురు అయితే మరోసారి ముంబై బ్యాటింగ్లో కీ ప్లేయర్స్గా ఉంటారు. అండ్ వీళ్ళతో పాటు విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా మరియు నమందీర్ వీళ్ళ ముగ్గురు కూడా ఫామ్లోకి వస్తే వాళ్ళ టీం బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మెయిన్ ఈ మ్యాచ్లో వాళ్ళ కెప్టెన్ హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళు కీ ప్లేయర్స్గా కూడా మారే ఛాన్స్ ఉంటుంది. ఎస్పెషల్లీ మరోసారి బౌలింగ్లో తన పేస్ వెర్షన్ చాలా క్రూషియల్గా మారొచ్చు. అయితే మిగతా బౌలర్స్ చూసుకుంటే మాత్రం పిచ్కి అడాప్ట్ అవ్వడానికి కాస్త కష్టపడాలి. ఎస్పెషల్లీ పవర్ ప్లేలో దీపక్ చహర్ మరియు ట్రెంట్ బోల్ట్ వీళ్ళిద్దరికీ లక్నో టాప్ ఆర్డర్ మీద మంచి రికార్డు కనిపిస్తుంది. దీంతో వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందనేది చాలా కీలకంగా మారుద్ది. అలాగే లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన డెబ్యూ చేసిన అశ్విని కుమార్ బౌలింగ్ కూడా ఈ మ్యాచ్లో చాలా క్రూషియల్గా ఉంటుంది వాళ్ళకి. బట్ ఎనిమిది మ్యాచ్లో ముంబై టీంకి మోస్ట్ ఇంపార్టెంట్ బౌలర్గా మాత్రం మిచెల్ శాంట్నరే మారతాడు. ఎందుకంటే ఈ పిచ్ అతనికి బాగా సూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈవెన్ తో లక్నో లైనప్లో ఎక్కువ మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ అయినా సరే శాంట్నర్ చాలా కీ బౌలర్గా మారొచ్చు. అలాగే విల్ జాక్స్ రైట్ ఆర్మ్ స్పిన్ కూడా పిచ్ మీద మంచి మ్యాచ్అప్ అవుతుంది. ఈవెన్ మరో యంగ్స్టర్ విఘ్నేష్ పుతూర్ స్పిన్ బౌలింగ్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది వాళ్ళకి. సో ఖచ్చితంగా లక్నో బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే ముంబై బౌలింగే కాస్త బలంగా ఉంది. అన్ని కూడా కాంబినేషన్ కుదిరినట్టు అనిపిస్తుంది. సో ఈ మ్యాచ్లో అయితే ముంబై టీం మోస్ట్ లైక్లీ తమ ప్లేయింగ్ లెవెల్ ఎలాంటి మార్పులు చేయరు. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వచ్చారు, ఈ మ్యాచ్లో కూడా సేమ్ అదే ప్లేయింగ్ లెవెన్తో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. సో ఈ మ్యాచ్లో అయితే రికార్డ్స్ అన్ని లక్నో టీం వైపు ఉన్నాయి. బట్ ఫామ్ మాత్రం కాస్త ముంబై టీం వైపు ఉంది. చూడాలి మరి మ్యాచ్లో ఎవరు గెలిచి సీజన్లో 2 విజయాలు నమోదు చేస్తారనేది.